వైఎస్ఆర్ జిల్లా ప్రొద్దుటూరు ఎస్ఈబీ స్టేషన్ లో ఎస్పీని దూషించిన వైకాపా ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డిపై కేసు నమోదు చేయాలని తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ప్రవీణ్ కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు. మూడో పట్టణ ఠాణాలో తెలుగుదేశం పార్టీ పట్టణ అధ్యక్షుడు జాబిబుల్లా నాయకులతో కలిసి ఆయన నేలపై బైఠాయించి ఆందోళన చేశారు. బాకీ డబ్బులు అడిగినందుకు తెలుగుదేశం పార్టీ నాయకుడు దస్తగిరి ఆయన కుమారుడిపై హత్యాయత్నం కిడ్నాప్ కేసు నమోదు చేయడం దుర్మార్గమన్నారు. 2022లో నమోదైన హత్యాయత్నం కేసులో వైకాపా నాయకులను ఎందుకు అరెస్టు చేయలేదని ప్రశ్నించారు. మహిళా ఎస్ఐ హైమావతి ఇసుకకారులు దాడి చేస్తే నిందితులను ఇప్పటికీ పట్టుకోలేదన్నారు. పోలీసులు సంఘాలు ఏం చేస్తున్నాయని మండిపడ్డారు. ఒకటేసారి తెలుగుదేశం పార్టీ నాయకులు ఎన్కౌంటర్ చేయాలని ధర్నా చేస్తున్నారు. ఓన్లీ తెలుగుదేశం పార్టీ నాయకులను ఎన్కౌంటర్ చేసేది. మా వాళ్ళ మీద 307 ఉంటే ఓ రకమైన సెక్షన్ వాళ్ళకి రిజిస్టర్ ఆఫీస్ కూడా రాచమల్లు రిజిస్టర్ ఆఫీస్, రాచమల్లు పోలీస్ స్టేషన్. వ్యాపారస్తులు ఆత్మహత్యలు చేసుకుంటారు. నిజంగా చెప్తున్నాను, కొద్దో గొప్ప వాళ్ళు సంపాదించుకొని ఏ విలేకరులకు రచన లేదు, వాళ్ళకి తింటారు. ప్రతి ఒక్కరికి ఏం చేయాలి? ఇంకా మన జిల్లాకు ఎస్పీ గారు బాస్, ఆయన చెప్పు చేతులు నాండడం ఉంటుంది. ఆయనకి రివర్స్ తిరిగి తిడుతుంటే ఇంకా ఏం చెప్పాలి మనం? ఎవరికి చెప్పుకోవాలి మనము? ఆ కేసు పెట్టి ఇది తీసుకొచ్చినారు. రైట్, మా దశీరన్న కొడుకు లేదా మా దశీరన్న తప్పు చేసింటే రైట్ కేసు పెట్టమని అరెస్ట్ చేయమని మేము అడగలే. అయితే ఆ పని చేసినారు కదా. ఎవరైనా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళని పొద్దుటూరులో ఉన్న సిఐలు కానీ ఎస్ఐలు కానీ ఇక్కడ ఉన్న ఆఫీసర్లను అడుగుతున్నా. నేనేం ఎక్కువ మాట్లాడడంలే. నా పైన కక్ష కట్టి నన్ను బెదిరించి నన్ను అన్నీ చేయాలని చూస్తున్నారు. ఎవరికి ఏం నేనే రాచమల్లు ప్రసాద్ రెడ్డి అని ఒక ఆయన ఉన్నాడు, పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నాడు. ఇబ్రహీం సిఐ ఏదో ముస్లిం కమ్యూనిటీకి సంబంధించినవాడంట, ఆయన మీద నేను ఆరోపణలు చేస్తానంట. మనం సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్లో వచ్చి సబ్ రిజిస్ట్రార్ని తిట్టినాం. ఆయన ఏ కులమయ్యా అంటే నువ్వు కులాలు చూసి తిడతాడావా? నువ్వు తిడతావేమో అట్లా. మేము ఏ రోజు అట్లా తప్పు చేసినాడు కాబట్టి ప్రశ్నించినాం. ఫోటో చూపించిన చెప్తా. రమాదేవి, బెనర్జీ, కిషోరు, సుబ్బరాయుడు, ఫారూక్, అక్రమ్. బెనర్జీ చెప్పాలా? బెనర్జీ కాడికి అసలు పోలీసులో పోలే. బెనర్జీ అంటే ఎవడో తెలుదు. పొద్దుటూరులో పోలీసులకు బెనర్జీ ఎవడో తెలుదు. ఇప్పుడు మరి కేసులు ఉంటాయి కదా, ఎందుకు అరెస్ట్ చేయాలి? ఆయన అరెస్ట్ చేయలేదు కాబట్టి నా తమ్ముడి మీదకి వచ్చాడు. ఇదే చూడండి, ఇంకా ఆధారాలన్నీ చూపిస్తాడా? రావాలా ఎవరో? ఫస్ట్ డిమాండ్ దీంట్లో ఉండాలన్న